సో హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఆఫ్ ఫార్మసీ. సో ఈ వీడియోలో టాపిక్ వచ్చేసి యూనిట్ 1లో కొలాయిడల్ డిస్పర్షన్ చూసాం కదా. సో ప్రీవియస్ వీడియోలో కోఎజర్వేషన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ వీడియోలో పెప్టైజేషన్. సో రిమెంబర్ ఈ డెఫినిషన్స్ని ఎయిదర్ మీకున్న డెఫినిషన్స్ అన్నీ కలిపి ఏదో 5 మార్క్స్కి అడుగుతారు ఆర్ ఎల్స్ మీకు వీటిని ఇండివిజువల్గా 2 మార్క్స్కి అడుగుతారు. ఓకే, డోంట్ స్కిప్. ఎందుకంటే చాలా పేపర్స్ రిపీటెడ్గా చూస్తే కోఎజర్వేషన్ అండ్ ఆల్సో పెప్టైజేషన్ ఇవి కంప్లీట్గా అడుగుతూనే ఉన్నారు. సో ఓకే, అండ్ యూ నీడ్ టు లెర్న్ ఆల్ దీస్ టాపిక్స్ ఆల్సో. ఓకే, సో ఫస్ట్ ఏ ప్రాసెస్ ఆఫ్ కన్వర్షన్ ఆఫ్ freshly prepared, so remember freshly prepared precipitate into a colloidal solution by adding a suitable electrolyte or peptizing agent is called peptization. అంటే ఏం లేదు, ఏదైతే ఫ్రెష్గా మనం ప్రిపేర్ చేసామో అది ప్రెసిపిటేట్ అనమాట. ఓకే, మనం ఫ్రెష్లీ ప్రిపేర్ చేసిన ఒక ప్రెసిపిటేట్. సో దాన్ని మనం ఏం చేయాలంటే ప్రెసిపిటేట్ అంటే మనం ప్రిపేర్ చేసిన సొల్యూషన్లో డిస్పర్షన్ మీడియంలో అది బాటమ్ ఆఫ్ ద బీకర్లో ఒక లమ్లా ఫామ్ అయిపోతుంది అనమాట. సో దట్ ఈస్ నథింగ్ బట్ ద ప్రెసిపిటేట్. సో రిమెంబర్, సో దాన్ని ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ సొల్యూషన్ మొత్తానికి, ఆ డిస్పర్షన్ మీడియం మొత్తానికి ఈవెన్గా స్ప్రెడ్ చేయాలన్నమాట. సో ఈవెన్గా స్ప్రెడ్ చేయాలంటే మనం ఇక్కడ ఏం యాడ్ చేస్తున్నాం, ఎదురు ఎలక్ట్రోలైట్స్ యాడ్ చేస్తున్నాం ఆర్ ఎల్స్ పెప్టైజింగ్ ఏజెంట్స్ అనేవి యాడ్ చేస్తున్నాం. సో ఎప్పుడైతే అలా ఇవి యాడ్ చేస్తామో సో ఏదైతే కింద లమ్లా ఫామ్ అయిందో అది కంప్లీట్గా ఒక కొలాయిడల్ నేచర్ కింద మొత్తం మన సొల్యూషన్లో డిస్పర్షన్ మీడియంలో ర్యాండమ్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది అనమాట. ఓకే, సో ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ చెప్పాం. ఫస్ట్ ఈ డయాగ్రామ్ చూడండి. సో దిస్ ఈజ్ అండ్ ఫ్రెష్లీ ప్రిపేర్డ్ precipitate of FeOH thrice. రిమెంబర్ Fe చూస్తే ఇది ఒక డిస్పర్షన్ మీడియం. సో ఈ డిస్పర్షన్ మీడియంలో కింద మీకు ప్రెసిపిటేట్ అనేది ఫ్రెష్గా ప్రిపేర్ చేసింది ఉంది. రిమెంబర్, సో అది ఎప్పుడైతే మనం ఇలా కంప్లీట్గా ఈవెన్గా ఫామ్ చేయాలనుకుంటే ఎలక్ట్రోలైట్ యాడ్ చేయాలి. సో మన ఎలక్ట్రోలైట్ వచ్చేసి FeCl3. సో ఇది ఎప్పుడైతే ఈ డిస్పర్షన్ మీడియంలో యాడ్ చేసామో విచ్ కంటైన్స్ FeOH thrice, సో అది కొలాయిడల్ సొల్యూషన్ ఫామ్ చేస్తుంది. అంటే మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ అయిందనమాట. ఓకే, దిస్ ఈస్ ద కొలాయిడల్ సొల్యూషన్. రిమెంబర్ దిస్, డోంట్ రైట్ యాజ్ సొల్యూషన్, మేక్ షూర్ టు రైట్ ఇట్ యాజ్ కొలాయిడల్ సొల్యూషన్. సో ఎందుకంటే జనరల్లీ ఎలక్ట్రోలైట్ ఈజ్ యాడెడ్ whose one ion is common with ion of precipitate. అంటే మనం యాడ్ చేసిన ఎలక్ట్రోలైట్కి ఒక అయోన్ అనేది, అయోన్ నథింగ్ బట్ ఫర్ ఎగ్జాంపుల్ FeCl3 అని అంటున్నాం కదా, Fe+3 3Cl-. సో ఇలా సెపరేట్ అయితే వాటిని అయోన్స్ అంటారు. రిమెంబర్, సో ఈ ఎలక్ట్రోలైట్స్కి ఉన్న అయోన్ అనేది అయోన్ అనేది ఈ యొక్క ప్రెసిపిటేట్కి కామన్గా ఉంది. సో అలా కామన్గా ఉండడం వల్ల ద పార్టికల్స్ ఆఫ్ ప్రెసిపిటేట్ అబ్జర్బ్ కామన్ అయోన్ ఆఫ్ ద ఎలక్ట్రోలైట్. సో ఇది అబ్జార్బ్. ఓకే, ఇట్ ఈస్ నాట్ అండ్ సర్ఫేస్ ఫెనోమినా, అబ్జార్బ్ కాదు, అబ్జార్బ్. దెన్ దే గెట్ డిస్పర్స్డ్ డ్యూ టు ఎలక్ట్రోస్టాటిక్ రిపల్షన్. సో ఇవేమవుతాయంటే బికాస్ ఆఫ్ సేమ్ అయోనిక్ నేచర్, సో దే ఆర్ గోయింగ్ టు సెపరేట్ అనమాట. సో రిపల్షన్ జరుగుతుంది. సో రిపల్షన్ జరిగినప్పుడు మనకి ఏమవుతుందంటే కొలాయిడల్ సొల్యూషన్ అనేది ఫామ్ అవుతుంది. సో ఐదర్ మీకు ఏది ఈజీగా అనిపిస్తే అది రాయండి, బట్ ఇట్స్ బెటర్ టు రైట్ ఈ ఎగ్జాంపుల్ అనేది. బట్ ఏ ప్రెసిపిటేట్ ఆఫ్ సిల్వర్ అయోడైడ్ కెన్ బి peptized by shaking with a dilute solution of silver nitrate or potassium iodide. సో ఇక్కడ ఎలక్ట్రోలైట్ వచ్చేసి సిల్వర్ నైట్రేట్ ఆర్ పొటాషియం అయోడైడ్, వేరస్ ద ప్రెసిపిటేట్ వచ్చేసి సిల్వర్ అయోడైడ్. సో ఈ రెండు ఎప్పుడైతే యాడ్ చేస్తామో సేమ్ ఒక కొలాయిడల్ సొల్యూషన్ అనేది ఫామ్ చేస్తుంది అనమాట. సో డిస్పర్స్డ్ కొలాయిడల్ సొల్యూషన్. బట్ బేసింగ్ ఆన్ దిస్ ఇట్స్ బెటర్ టు రైట్ దిస్ ఎగ్జాంపుల్. ఓకే, సో రిమెంబర్ ప్రతిదీ రిప్రజెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, కలిపేసి రాయద్దు. FeOH3 అనేది ప్రెసిపిటేట్ అనమాట, ఫ్రెష్లీ ప్రిపేర్డ్ ప్రెసిపిటేట్. FeCl3 అనేది ఎలక్ట్రోలైట్. సో ఇప్పుడు ఫస్ట్ ఇవి ఎలా డిసింటిగ్రేట్ అవుతున్నాయి, ఇవి ఎలా సెపరేట్ అవుతున్నాయి చూడండి. FeCl3 అనేది Fe+3 3Cl- కింద సెపరేట్ అయింది. వెరాజ్ నెక్స్ట్ మన ప్రెసిపిటేట్ ఈ సెపరేట్ అయింది రియాక్ట్ అవ్వాలి కదా, లైక్ అబ్జార్బ్ అవ్వాలి కదా. సో ఇప్పుడు మనం తీసుకున్న ప్రెసిపిటేట్ FeOH3, ఇది ఏదైతే మనకి కామన్ అయోన్ ఉందో దీంతో కలిసేటప్పటికి మనకి FeOH3 అండ్ Fe(3+) అనేది ఫామ్ అవుతుంది అనమాట. సో ప్లస్ 3Cl-. సో దీన్ని కొలాయిడల్ సొల్యూషన్ అంటారు. సో ఇక్కడ చూస్తే కనుక సో FeOH3 అండ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఎలక్ట్రోలైట్ మనకి FeOH3 అనే ప్రెసిపిటేట్ లోపల ఉంటుంది, బట్ దాని చుట్టూ ఒక లేయర్ అనేది మన యొక్క ఎలక్ట్రోలైట్ ఫామ్ చేస్తుంది. సో ఇక్కడ ఏదైతే ప్రెసిపిటేట్ ఉందో ఆ ప్రెసిపిటేట్ని ఇండివిజువల్గా సెపరేట్ చేసేస్తుంది అనమాట. ఇలాంటివి చాలా ఉంటాయి మన యొక్క కొలాయిడల్ సొల్యూషన్స్లో, ఇలాంటివి చాలా ఉంటాయి. సో ఈ చుట్టూ ఉన్న లేయర్ అనేది
ఒక పాజిటివ్ అయాన్ నేచర్తో క్రియేట్ అయింది కాబట్టి ఇలాంటివి చాలా సేమ్ ఇలాగే ఉంటాయి. సో వీ నో దట్ పాజిటివ్లీ చార్జ్డ్ అనేవి రిపల్షన్ జరుగుతాయి. సో ఆ రీజన్ వల్ల ఇలా ఒకదాంతో ఒకటి కలుసుకోవు. సో ఈవెన్గా స్ప్రెడ్ చేసేస్తాయి అన్నమాట. ఓకే, సో దిస్ ఈజ్ పెప్టైజేషన్. సో రిమెంబర్, ఎప్పుడైనా ఒక ప్రెసిపిటేట్ని మనం ఒక కంప్లీట్ ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ చేయాలి అనుకున్నప్పుడు ఒక కొలాయిడల్ సొల్యూషన్ కింద ఆ ప్రెసిపిటేట్ని, సో మనం యూజ్ చేసేది పెప్టైజేషన్ అనమాట. ఓకే, సో థ్యాంక్ యూ అండ్ రైట్ వెల్.